వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతు దోషము, వ్యయంలో కుజుడు స్వక్షత్రకంగా ఉన్నప్పుడు, ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరార్ధం ఆదివారం అమావాస్య, మిగులు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, 14వ తారీఖున ఆదివారం రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య, 15వ తారీఖున మృగశిర నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా జాతకంలో ఉండబడిన దోషాలు తొలగించుకోవాలన్నా, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మనకు ఎదుగుదల లేకపోయినప్పుడు, నరదృష్టి యొక్క ప్రభావాలతో సతమతమవుతున్నప్పుడు, కోర్టు సమస్యలతో విలవిలలాడుతున్నప్పుడు, ఇలాంటి కాల సమయంలో మనము ఇంటికి ఒక కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టుకొని ఒక కొబ్బరి బోండాన్ని లేకపోతే కూష్మాండాన్ని ఇంటికి కట్టుకోవడం, విశేషంగా మీ యొక్క కులదేవతల యొక్క స్మరణ, తెల్లటి అన్నంలో దీపాన్ని పెట్టి చాకలి వారికి దానం చేయండి. అదృష్టం మీకు బంగారంలా పడుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.